పార్వతీదేవి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని పైకి లాగి నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇవాళ మనం భాగవతం చెప్తే ఇది జరుగుతుందా అని మీరు ఎవ్వరూ అడగక్కర్లేదు. జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. అంటే అప్పుడు మహర్షులు ఎప్పుడో చేశారు, భాగవత కాలంలోనే మన వాళ్ళు దీన్ని, తెలుస్తోంది కదా. కాబట్టి బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనెడి ఘనుడు సుతుడు. పోతన గారు అన్నారు, బలము మిగుల కలుగ బలభద్రుడని, చాలా బలవంతుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకి బలభద్రుడు అని పేరు. లోకరమణుడగుట చేసి రాముడనియు, లోకములనన్నింటినీ ఆనందింపచేస్తాడు కాబట్టి రామశబ్దాన్ని పక్కన పెట్టారు, బలరామ అని పిలిచారు. సతికి పుట్టె గర్భ సంకర్షణంబున, ఈ అమ్మ కడుపులోంచి లాగ